ఫస్ట్ వచ్చేసరికి మొబైల్ ఫోన్ ప్రైజెస్ సంబంధించి 2 ప్రైవేట్ సంస్థలు జీటీబీ, పీడబ్ల్యూఐఎఫ్ అని చెప్పేసి ఈ 2 గవర్నమెంట్ వీళ్ళని కూడా సలహాలు అడుగుతూ ఉంటారు అనమాట. వీళ్ళు గవర్నమెంట్కి ఒక సూచన చేస్తారు. ప్రజెంట్ మొబైల్ ఫోన్ ప్రైజెస్ భారీగా పెరుగుతున్నాయి, ముఖ్యంగా ర్యామ్, స్టోరేజ్ వీటి కాస్ట్ పెరుగుతున్నాయి కాబట్టి ప్రైజెస్ పెరుగుతున్నాయి. సో ఇప్పుడు దగ్గర ఇండియాలో 35 కోట్ల మంది వరకు ఇంకా ఫీచర్ ఫోన్సే యూజ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు స్మార్ట్ ఫోన్స్కి స్విచ్ అవ్వలేదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ విపరీతంగా పెరుగుతునేసరికి వాళ్ళు స్విచ్ అయ్యే అవకాశం కూడా లేకుండా పోతుంది. సో అందుకని చెప్పేసి ఏదైతే ఫోన్స్ 25,000 రూపీస్ లోపు ఇండియాలో అమ్ముతున్నారో వాటి జిఎస్టీని 18% నుంచి 5% తగ్గించారనుకోండి, ఎక్కువ మంది ఎవరైతే ఫీచర్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు స్మార్ట్ ఫోన్స్కి నెక్స్ట్ స్విచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నట్లుగా వీళ్ళ ప్రతిపాదన అయితే గవర్నమెంట్ ముందు అయితే పెట్టారు. మరి చూడాలి గవర్నమెంట్ ఇది యాక్సెప్ట్ చేస్తుందో లేదో. చాలా కంట్రీస్ అయితే ట్యాక్సెస్ అయితే మొబైల్ ఫోన్స్ మీద తగ్గించినాయి. రీసెంట్ గా వియత్నాం, సింగపూర్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా ఈ కంట్రీస్ అన్ని మొబైల్ ఫోన్స్ మీద ట్యాక్సెస్ అయితే తగ్గించినాయి. ఎందుకంటే చాలా కాస్ట్ పెరుగుతున్నాయి కదా, వాటిని కొద్దిగా కంట్రోల్ చేయడానికి. చూడాలి మరి గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో. 25,000 రూపీస్లో మొబైల్స్ ఫోన్ కొద్దిగా ట్యాక్స్ తగ్గించారనుకోండి బెటర్. ఎందుకంటే ఇప్పుడు 15,000 రూపాయలకు వచ్చే ఫోన్స్ చూసుకుంటే ఇప్పుడు 25,000, 30,000 పెట్టాల్సి వస్తుంది. అంత కాస్ట్ పెరుగుతున్నాయి. గవర్నమెంట్ పాజిటివ్గా రియాక్ట్ అయితే